హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, యూట్యూబ్లో ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదేంటంటే, మీరు యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ చేస్తుంటారు కదా, ఆ లాంగ్ వీడియోస్ని మీరు ఎటువంటి ఎడిటింగ్ చేయకుండా, ఎటువంటి ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అవసరం లేకుండా, ఎటువంటి ఎడిటింగ్ యాప్ అవసరం లేకుండా మీరు యూట్యూబ్ నుంచి డైరెక్ట్గా షార్ట్గా కన్వర్ట్ చేసి అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఆ కన్వర్ట్ చేసిన షార్ట్కి మీరు మ్యూజిక్ని యాడ్ చేసుకోవచ్చు, స్టిక్కర్స్ని యాడ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ను కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అది చాలా సింపుల్గా ఉంటుంది. అది మీ యూట్యూబ్ యాప్ నుంచే చేయొచ్చు అనమాట. సో లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ప్రాసెస్ని తెలుసుకుందాం. దీనివలన మీకు ఒక లాంగ్ వీడియో ఉంటుంది, అలాగే ఒక షార్ట్ వీడియో అప్లోడ్ అవుతుంది. ఆ షార్ట్ వీడియో ద్వారా మీ లాంగ్ వీడియోస్కి వ్యూస్ని కూడా మీరు తెచ్చుకోవచ్చు అనమాట. ఇది మంచి అప్డేట్. దీన్ని ఖచ్చితంగా అందరూ ఉపయోగించుకోండి. ఎలా చేయాలనేది మీకు పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే, మీ యూట్యూబ్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఈ విధంగా మీరు యూట్యూబ్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ లోగో కనిపిస్తుంది కదా, ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ఇలా స్క్రోల్ చేసిన తర్వాత యువర్ వీడియోస్ అనేసి కనిపిస్తాయి. దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అప్లోడ్ చేసిన ప్రతి వీడియో ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఏం చేస్తారంటే, మీరు ఏ వీడియోకి అయితే మీరు షార్ట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ప్లే చేయండి అనమాట. ఈ వీడియోని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ రిమిక్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ ఎడిట్ ఇంటూ ఎ షార్ట్ అనేసి ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుందన్నమాట. దీన్ని మీరు 60 సెకండ్ల వరకు వీడియోని అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు, ఎంత పెద్ద వీడియోనైనా. ఇక్కడ ఆప్షన్ ఉంటుందన్నమాట. పైన 15 సెకండ్స్, అలాగే దానిపైన క్లిక్ చేస్తే 60 సెకండ్స్ అనేసి రెండు ఆప్షన్స్ అయితే కనిపించాయన్నమాట. మీకు 15 సెకండ్ల వీడియోగా అయినా మీరు కన్వర్ట్ చేయొచ్చు, 60 సెకండ్స్ వీడియోగా అయినా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ట్రాక్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూసారు కదా, వీడియోని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో ఈ విధంగా మీరు ట్రాక్ చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ ఇంకో రెండు ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ లేఅవుట్ అనేసి ఉంది. ఈ లేఅవుట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు కొన్ని లేఅవుట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆటో జనరేటెడ్ లేఅవుట్ వచ్చేసి ఇదే అనమాట. సింగిల్ లేఅవుట్ అన్న ఇదే ఉంటుంది. ఇప్పుడు స్ప్లిట్ వన్ లేఅవుట్ పైన క్లిక్ చేస్తాను. చూడండి, ఈ విధంగా స్ప్లిట్ వన్ లేఅవుట్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. దీన్ని మీరు ట్రాక్ చేసుకోవచ్చు. ఇలా ఎలా కావాలంటే అలా ట్రాక్ చేసుకోవచ్చు. స్ప్లిట్ 2 లేఅవుట్ అయితే ఆఫ్ అయితే వస్తుందన్నమాట. వీటిని కూడా మీరు ట్రాక్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, స్ప్లిట్ 3 లేఅవుట్స్ని చూద్దాం. ఇలా వస్తుందన్నమాట స్ప్లిట్ 3 అనేది. దీన్ని ట్రాక్ చేసుకోవచ్చు. తర్వాత లాస్ట్ ఆప్షన్ ఏంటంటే స్క్వేర్ షేప్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా. నేనైతే స్ప్లిట్ 3 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేద్దాం. ఇది కొంచెం ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది, చూద్దాం. ఈ విధంగా ప్రాసెసింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు మీరు ఇక్కడ ఏఐ అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు ఏదైనా టెక్స్ట్ని యాడ్ చేసి మీరు ఇక్కడ పెట్టచ్చు అనమాట. ఇక్కడ ఈ ఎడిట్ చేయొచ్చు. మీరు మామూలు షార్ట్కి ఈ విధంగా అయితే సెట్ చేసుకుంటారో ఆ విధంగా అన్ని మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. నేను దీన్ని తీసేస్తున్నాను. ఇక్కడ చూస్తారు కదా, అడ్జస్ట్ ద లెంత్ ఆఫ్ క్లిప్ అనేసి ఇంకొక ఆప్షన్ ఉంది. దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మీరు మీ యొక్క వీడియోని లెంత్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా ట్రాక్ చేసుకొని చేయొచ్చు అనమాట. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత దానిపైన క్లిక్ చేయండి. ట్యాప్ థంబ్నెయిల్ టు ఎడిట్ అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ థంబ్నెయిల్ని సెట్ చేసుకోవచ్చు. దానిపైన క్లిక్ చేయండి, అది థంబ్నెయిల్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మీరేం చేస్తారు, ఇక్కడ ఫిల్టర్స్ని ఇవ్వచ్చు, అలాగే వాయిస్ ఓవర్ని ఇవ్వచ్చు, ఈ వీడియోని క్రాప్ చేసుకోవచ్చు, టెక్స్ట్ని యాడ్ చేయొచ్చు. ఇవన్నీ ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ స్టిక్కర్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టిక్కర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ చూడండి, ఈ విధంగా స్టిక్కర్స్ని, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. టైటిల్ అయితే ఇచ్చేసేయండి. టైటిల్ని ఇచ్చేసిన తర్వాత మీరు సింపుల్గా ఇక్కడ అప్లోడ్ షార్ట్ అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఈ షార్ట్ని మీరు పబ్లిష్ చేయొచ్చు. దానికంటే ముందు ఇక్కడ చూడండి, రిలేటెడ్ వీడియో అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు ఏదైతే వీడియోని ఎడిట్ చేస్తున్నారో ఆ వీడియోని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఒక మ్యాటర్ని కానీ స్టిక్కర్ని కానీ ఇచ్చేయండి. ఫుల్ వీడియో కోసం ఈ కింద ఉన్న లింక్ని క్లిక్ చేయండి అనేసి ఒక చిన్న మ్యాటర్ని అయితే ఇచ్చేసేయండి. అప్పుడు ఏమవుతుంది, ఈ షార్ట్ని చూసిన వాళ్ళు ఫుల్ వీడియో కోసం అక్కడ డిస్ప్లే అయ్యే లింక్ పైన క్లిక్ చేస్తే దానివల్ల మీకు వ్యూస్ పెరిగే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. సో ఈ ట్రిక్ని మీరు ఫాలో అవ్వండి. ఇది మంచి అప్డేట్. ఎందుకంటే ఒక షార్ట్ వీడియోని ఎడిట్ చేయాలంటే చాలా టైం అయితే పడుతుందన్నమాట యూట్యూబ్ నుంచి. ఈ వీడియోలో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ లింక్, అలాగే గ్రూప్ లింక్, టెలిగ్రామ్ లింక్ కూడా ఉన్నాయి. అందులో జాయిన్ అవ్వండి. ఏవైనా టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్స్ ఏమన్నా కానీ మీకు నేను అందులో పెడుతుంటాను, మీరు చూడొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, చాలా మందికి రీచ్ ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.